Young Money. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైటిల్ చూసాక ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించి అని చెప్పి. నన్ను చైల్డ్హుడ్ నుంచి చూస్తున్న వాళ్ళకైతే ఆబ్వియస్గా తెలిసే ఉంటుంది అనమాట నేను వెయిట్ లాస్ అయ్యాను అని. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, అసలు నా వెయిట్ గెయిన్కి ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు నేను వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలనుకున్నాను, అసలు ఎంత వెయిట్కి వచ్చాను, ఇవన్నీ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను బ్యాక్ స్టోరీతో స్టార్ట్ చేస్తాను. కొంచెం ఫన్నీగా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఇదొక మిత్ ఉండేదన్నమాట. లైక్ నేను సెకండరీ స్కూల్లో ఉన్నాను, అప్పుడు ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి. సో అది నేను చాలామందిని చూశాను అనమాట, ఇట్లాగా హాస్టల్లో జాయిన్ అయ్యి సన్నగా అయిపోయే వాళ్ళని. అప్పుడు నేను పెద్ద వెయిట్ ఏమి ఉండేదాన్ని కూడా కాదు, బిలో 50 ఉండేదాన్ని. అయినా కానీ నాకు వెయిట్ తగ్గాలి అని చెప్పనమాట. అయితే ఏమైంది, ఇంకా ఇట్లా చాలామందిని చూశాను అనమాట, వెయిట్ తగ్గుతున్నారు హాస్టల్లో జాయిన్ అయ్యి అని చెప్పి. అందుకని నేను ఫిక్స్ అయిపోయాను వెయిట్ లాస్ అవ్వాలి, అందుకని హాస్టల్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి. అయితే సక్సెస్ఫుల్గా హాస్టల్లో అయితే జాయిన్ అయ్యాను. హాస్టల్లో జాయిన్ అయ్యాను, 1 ఇయర్ అంతా బాగానే ఉంది. తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసాను. మేము అప్పుడే క్యాంపస్ చేంజ్ అయ్యామన్నమాట. సో క్యాంపస్ చేంజ్ అయినప్పుడు ఫుడ్ కూడా చేంజ్ అయ్యింది. అప్పుడు ఏమైందంటే వెజ్ మాత్రమే తింటాను. సో నేను నాన్ వెజ్ తిన్ను. ఆబ్వియస్గా వెజ్లో ఆప్షన్స్ తక్కువ కదా, హాస్టల్ అన్నాక ఇంకా తక్కువే ఉంటాయి, పప్పు సాంబార్, అదేదో ఫ్రై పడతారు, అది నాకు నచ్చేది కాదు. సో ఏదర్ పప్పు లేదా సాంబార్ తినాలి అంతే. అయితే ఏమైంది, పప్పు తినేదాన్ని అనమాట, రోజు పప్పు తిన్నాను. అలాగా రోజు పప్పు తింటూ నాకు హెల్త్ కొంచెం డిగ్రేడ్ అయిందనమాట. అందుకని అంటే ఆబ్వియస్గా రోజు పప్పు తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, సో అదే అయ్యింది నాకు కూడా. అందుకని నేను పప్పు అయితే అవాయిడ్ చేశాను. ఇంకా పప్పు పోయింది ఆప్షన్స్లో నుంచి, మిగిలింది ఏంటి, సాంబార్ ఒక్కటే. ఇంకా తప్పక సాంబారే తినాల్సి వచ్చింది. సో సాంబార్ తిన్నాను, ఇంకా పప్పు సాంబార్ ఇట్లాగా ఈ రెండే తినేసరికి ఏమైందంటే నేను ఆల్మోస్ట్ ఒక 57, 56 అట్లాగా వెయిట్ అయితే వచ్చాను. ఎంత ఉండేదాన్ని అప్పుడు, బిలో 50 ఉండేదాన్ని. నాకు తెలిసినంత వరకు అరౌండ్ 47, 48 అట్లా ఉండేదాన్ని అనమాట. స్కూల్లో ఉన్నప్పుడు చాలా తక్కువ వెయిట్ ఉండేదాన్ని, అంత ఎక్కువ ఉండేదాన్ని కాదనమాట. ఇంకా హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత ఏమైంది, పప్పు సాంబార్ ఈ రెండే తిని ఫుల్ బెల్లీ ఫ్యాట్ వచ్చేసింది. అండ్ దెన్ ఇంకా 57, 55 అట్లాగా వెళ్ళిపోయాను అనమాట. ఓకే, ఇంకా ఎంటర్ అయిపోయింది. అప్పుడు 57 అని అంటే నా హైట్కి నాకు ఆ వెయిట్ ఓకే అనిపించింది. ఆల్సో అంత ఇన్సెక్యూర్డ్గా కూడా ఫీల్ అయ్యేదాన్ని కాదనమాట. సో నెక్స్ట్ ఏమైందంటే ఇంకా బీటెక్ అనమాట. హాస్టల్ జాయిన్ అయిన తర్వాత ఏమైంది, నాకు తెలియదు అనమాట. అక్కడ నార్మల్గానే ఫుడ్ తినేసేదాన్ని, నాకు తెలియదు అసలు నేను ఎప్పుడు వెయిట్ గెయిన్ అయ్యాను అని కూడా. ఇంకా అట్లాగా కొంచెంగా ఇయర్ చేంజ్ అవుతున్నా, కొంచెంగా బల్జ్ అయిపోతున్నాను అనమాట. బుగ్గలు ఇట్లా వచ్చేస్తున్నాయి, మనిషిని లావ్ అయిపోతున్నాను, పొట్ట వచ్చేస్తుంది. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ టు మై బాడీ. ఇంకా నా బాడీకి ఏమవుతుందో నాకేం అర్థం కాలేదు. ఇంకా అట్లాగా 3 years అయిపోయింది. ఫ్రెండ్స్ అయితే జోక్ చేసేవాళ్ళు కూడా, నా బెల్లీ ఫ్యాట్ చూసి బెలూన్ లాగా ఉంది, పిల్లోలాగా ఉంది, అది ఇది అని చెప్పి జోకులు వేసుకుంటూ కూడా ఉండేవాళ్ళం అనమాట. బట్ నాకు అప్పుడు అంత ఇన్సెక్యూర్ అనిపించలేదు. బట్ ఎప్పుడైతే ఈ లాక్డౌన్ వచ్చిందో కంప్లీట్గా ఇంట్లో ఉండిపోయాం కదా. ఆల్సో ఈ బీటెక్లో ఉండి ఇదంతా జరిగేసరికి నేను ఇంకా ఇయర్ బై ఇయర్ అయిపోతుండగా నేను ఎంత వెయిట్ వచ్చాను అంటే 62 kgs వెయిట్ వచ్చేసాను అనమాట. నాకు అప్పుడు కూడా ఏం అనిపించలేదు, ఇట్స్ జస్ట్ నార్మల్ అని అనుకున్నాను. 62 kgsకి వచ్చేసరికి అప్పుడు నాకేమంత ఇన్సెక్యూర్ అనిపించలేదు అనమాట, అంత వెయిట్ ఉన్నా కానీ. బట్ ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చి నేను ఇంట్లోనే ఉండిపోయి, బయట స్ట్రీట్ ఫుడ్కి యాక్సెస్ లేకుండా, అది కూడా మనకి ఇంట్లోనే తయారు చేసేసుకొని, స్పెషల్గా అయితే పానీపూరి బయట తినడానికి లేదు అని చెప్పి నేనైతే యూట్యూబ్ చూసి అవి చూసి ఇంట్లోనే చేసేసుకునేదాన్ని అనమాట. పానీపూరి, శాండ్విచెస్, పాస్తా, ఇట్లాగా చాలా ఐటమ్స్ అయితే నేర్చేసుకున్నాను ఈ లాక్డౌన్లోనే. సో ఏమైంది, ఇంకా బయటకు వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇంక ఇంట్లోనే ఉండి అన్నీ యాక్సెస్గా ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటాం కదా. ఇంకా అట్లాగే ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అట్లా కొన్ని మంత్స్ గడిచింది. సో ఏమైంది అంటే ఒక ఫైన్ డే వెయిట్ చూసుకున్నా, నమ్మరు, నిజం చెప్తున్నా, ఐ వెంట్ అప్ టు 66 kgs. లాక్డౌన్లో ఇంట్లోనే ఉండి ఇంట్లో ఫుడ్ తింటూనే 66 kgsకి వచ్చాను అనమాట. దెన్ ఇన్సెక్యూరిటీ హిట్ మీ. అప్పుడు ఇంకా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా ఇట్లాగా వర్కౌట్ అవ్వదు, ఇంక ఇట్లానే నేను ఇంట్లో ఉండి ఇట్లా ఫుడ్ తింటూ ఉంటే వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటాను అని చెప్పి ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాను. అప్పుడే నేను కొంతమంది ఫ్రెండ్స్ని చూశాను అనమాట. వాళ్ళు కూడా నాకులాగానే కొంచెం లావుగా ఉండేవాళ్ళు. వాళ్ళు కొంచెం డైటింగ్, వర్కౌట్స్ ఇవన్నీ చేసి
కొంచెం సన్నగా అయ్యారనమాట. కొంచెం కాదు, ఆల్మోస్ట్ చాలా డ్రాస్టిక్ చేంజే వచ్చింది వాళ్ళల్లో. వాళ్ళైతే చాలా సన్నగా అయ్యారు. సో నేను ఏం చేశానంటే, అప్పట్లో కొన్ని ప్రోడక్ట్స్ కూడా బాగా ఫేమస్ అయినాయి అనమాట. ప్రోడక్ట్స్ వాడితే వెయిట్ లాస్ అవుతారు అది ఇది అని చెప్పి. బట్ ఆల్రెడీ మా మమ్మీకి తెలుసు ఆ ప్రోడక్ట్స్ గురించి. సో మా మమ్మీకి ఆ ప్రోడక్ట్స్ గురించి తెలుసు అనమాట. సో మా మమ్మీ అయితే ఆ ప్రోడక్ట్స్ నువ్వేమీ యూస్ చేయొద్దు, అవి మంచివి కాదు హెల్త్కి అని చెప్పింది. అందుకని నేనైతే ఇంకే ప్రోడక్ట్స్ యూస్ చేయొద్దు, ఆర్గానిక్గానే వెయిట్ లాస్ అవుదామని అనుకున్నాను. అందుకని నేను ఏం చేశానంటే, నా ఫ్రెండ్స్ని అయితే కొన్ని టిప్స్ అడిగాను. సో వాళ్ళు కొన్ని టిప్స్ చెప్పారు. ఇప్పుడు ఈ వెయిట్ లాస్ కూడా ఎట్లా ఉంటుంది అంటే, పర్సన్ టు పర్సన్ వేరీ అయ్యిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పర్సన్ ఏ ఉన్నారు, తనకి వర్కౌట్స్ చేస్తేనే వెయిట్ లాస్ అయ్యిద్ది. పర్సన్ బీకి వర్కౌట్స్ చేయాలి, డైట్ చేయాలి, అప్పుడే తను వెయిట్ లాస్ అవుతారు. అదే పర్సన్ సీకి వచ్చేసరికి తను డైట్ చేసినా కానీ వెయిట్ లాస్ అయిపోతాడు. ఇట్లాగా పర్సన్ టు పర్సన్ వేరీ అయ్యిద్ది అనమాట. సో మన బాడీకి తగ్గట్టు ఏముంటుంది అని మనము చెప్పలేము, మనకి తెలియదు. సో అట్లానే నా బాడీకి కూడా నేను ఏం చేస్తే నేను తగ్గుతాను అని చెప్పి నాకు ఐడియా లేదు. సో నేను ఏం చేశానంటే, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే ఓకే, ఇంకా 67 kgsకి వచ్చాను కదా. సో ఇంకా నేను కూడా ఫిక్స్ అయిపోయాను అనమాట, డైట్ చేయాల్సిందే అని చెప్పి. సో నేనేం ఫాలో అయ్యాను అంటే, ఇంకా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా ఫాలో అయిపోయాను. ఫస్ట్ ఏం చేశాను అంటే, షుగర్స్ కట్ ఆఫ్ చేశాను. సో నేను షుగర్స్ కట్ ఆఫ్ చేసిన కొన్ని డేస్ ఆర్ మంత్స్ కూడా కాదు, కొన్ని డేస్కే నాకు నా ఫేస్లో చేంజెస్ అయితే తెలిసింది. ఆబ్వియస్గా ఇంకా నేను లాక్డౌన్లోనే ఈ డైట్ అంతా ఫాలో అయ్యాను అనమాట. సో ఇంకా లాక్డౌన్లోనే ఉన్నాం కాబట్టి మనకి అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఏమీ యాక్సెస్ లేదు. ఆల్సో నాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ కేక్స్ ఇవన్నీ చేసుకోవడం రాదనమాట. సో నేను ఫస్ట్ అయితే షుగర్స్ తోటి ట్రై చేశాను. సో షుగర్స్ అయితే కంప్లీట్గా కట్ ఆఫ్ చేసేసాను. టేస్ట్లో చేంజెస్ కనిపించినాయి. ఏంటంటే కొంచెం ఇట్లాగా బుగ్గలు తగ్గటం అట్లాగా కనిపించింది అనమాట. సో ఇంకా షుగర్స్ అయితే కట్ ఆఫ్ చేశాను. ఆల్సో ఎవ్రీడే మార్నింగ్ నేను ఎర్లీగానే లేస్తాను అనమాట. ఎవ్రీడే ఎర్లీగా లేచి అట్లీస్ట్ 1 అవర్ అయితే నేను వర్కౌట్స్ చేసేదాన్ని. ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్ ప్రకారం ఇవన్నీ కంప్లీట్ చేయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి కదా, జంపింగ్ జాక్స్ అని చెప్పి, లంజెస్ అని చెప్పి, ఇట్లాగా చాలా ఉంటాయి. అట్లాగా డిఫరెంట్ ఉంటాయి. సో నేను అట్లాగా ఒక 15 వర్కౌట్స్ అయితే లిస్ట్ చేసుకొని ఆ 1 అవర్లో కంప్లీట్ చేసేదాన్ని. ఆల్సో ఈ వర్కౌట్స్తో పాటు నేను 12 టైమ్స్ సూర్య నమస్కారాలు కూడా చేసేదాన్ని. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీకైతే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే బాడీ చాలా మూమెంట్ అయ్యిద్ది అనమాట. సో ఆల్సో ఎర్లీ మార్నింగ్ సూర్య నమస్కారాలు చేస్తే బాడీకి మంచిది అని చెప్పి నేను విన్నాను. అందుకని చెప్పి ఫస్ట్ అయితే నేను సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేస్తాను. సూర్య నమస్కారాలు 12 సెట్స్ చేసిన తర్వాత ఈ వర్కౌట్ లిస్ట్ ఉంటుంది కదా, ఈ వర్కౌట్ లిస్ట్ అంతా ఫాలో అవుతాను అనమాట. ఆల్సో ఈచ్ వర్కౌట్ ఎంతసేపు చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి, అట్లాగా కూడా రాసుకొని ఉంటాను. సో ఆ లిస్ట్ ప్రకారం అట్లాగా కూడా రాసుకొని ఉంటాను. సో ఆ లిస్ట్ ప్రకారం నేనైతే ఫాలో అయిపోతాను అనమాట. ఇంకా అట్లాగా అట్లీస్ట్ 1 అవర్ వరకైనా నేను చేసేదాన్ని. అట్లాగా నేను ఇంకా సూర్య నమస్కారాలు చేసేదాన్ని. ఇంకా నాకు టైం ఉంది అని అనిపిస్తే సూర్య నమస్కారాలు కూడా ఏం చేసేదాన్ని అంటే, డైలీ కౌంట్ పెంచుకుంటూ వెళ్ళేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ డే 1 12 చేసి అలాగా ఒక 10 days వరకు 12 చేస్తాను. ఇంకా నేను చేయగలను, క్యాపబిలిటీ ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే, ఇంకొక 12 అట్లా ఎక్స్ట్రా చేసుకుంటూ వెళ్ళేదాన్ని. వర్కౌట్ ప్లాన్ అయితే ఫాలో అయ్యాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద డైట్ ప్లాన్. సో ఫస్ట్ అయితే షుగర్స్ కట్ చేశాను. వర్కౌట్ ప్లాన్ అయితే క్లియర్. సూర్య నమస్కారాలు ఫాలో అయ్యాను. ఆల్సో ఒక లిస్ట్ అయితే ఉంటుందన్నమాట నా దగ్గర ఎప్పుడు. ఆ లిస్ట్ ఫాలో అయ్యి వర్కౌట్స్ చేసేదాన్ని. అట్లీస్ట్ 1 అవర్ డైలీ, మార్నింగ్ 1 అవర్ డైలీ చేసేదాన్ని. సో ఇదన్నమాట నాది వర్కౌట్ ప్లాన్. ఓకే, కమింగ్ టు ద డైట్ ప్లాన్. ఈ డైట్ ప్లాన్లో నేను ఫాలో అయ్యింది ఏంటి అంటే, కంప్లీట్గా షుగర్స్ అవాయిడ్ చేశాను, రైస్ కూడా అవాయిడ్ చేశాను. ఈ డైట్ ప్లాన్ అనేది నేను లాక్డౌన్లో ఫాలో అయ్యాను కాబట్టి ఇంకా మనకి బయట యాక్సెస్ ఉండేది కాదు కదా, లైక్ బేకరీస్ కానీ డెజర్ట్స్ కానీ ఏమీ యాక్సెస్ ఉండేది కాదు. ఆల్సో నాకు టీ అండ్ కాఫీ కూడా అలవాటు లేదన్నమాట. సో నేను ఏంటంటే షుగర్ కన్జ్యూమ్ చేయకుండా ఉండగలుగుతాను. దెన్ నెక్స్ట్ కమింగ్ టు ద రైస్. ఫర్ 6 months ఐ కంప్లీట్లీ అవాయిడెడ్ ఈటింగ్ రైస్. సో నేను రైస్ లేకుండా, మా ఇంట్లో రైస్ లేకుండా పర్ డే నేను 2 times మాత్రమే తినేదాన్ని అనమాట. 2 times మాత్రమే ఫుడ్ కన్జ్యూమ్ చేసేదాన్ని. అది కూడా ఏంటి అంటే బ్రంచ్ అండ్ డిన్నర్కి. బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని కాదు.
కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసేదాన్ని, బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని కాదనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఏం చేసేదాన్ని అంటే లంచ్ టైంకి కాకుండా అటు బ్రేక్ఫాస్ట్ టైంలో కాకుండా 11:30కి అట్లాగా నేను బ్రంచ్ చేసేదాన్ని అనమాట. అప్పటికే మా ఇంట్లో మా మమ్మీ కర్రీ చేసేసేది, నా కోసమైనా చేసేదనమాట కొంచెం ఎర్లీగానే. సో నేను ఏం చేసేదాన్ని అంటే జస్ట్ చపాతీస్ చేసుకునేదాన్ని. చపాతీస్ అది కూడా 2, నేను ఆ 2 చపాతీస్ అంటే ఫస్ట్ అయితే నేను 2తోనే స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్ట్ చేయడం కూడా నేను 2తోనే స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు నా అపెటైట్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేస్తున్నాను కదా! ఇన్ని డేస్ రైస్ తిని ఇప్పుడు కంప్లీట్‌గా 2 చపాతీస్‌కి చేంజ్ చేస్తున్నా అంటే నా అపెటైట్‌నే నేను దాని ఆ ప్లాన్‌నే కంప్లీట్‌గా చేంజ్ చేస్తున్నాననమాట. ఇన్ని డేస్ రైస్ తిని నా బాడీ అంతా ఒక ఫుడ్‌కి అలవాటైపోయి ఉంటుంది కదా! ఇప్పుడు నేను దాన్ని కంప్లీట్‌గా చేంజ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ నేను ఏం చేశాను అంటే ఇది కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ లాగానే. ఫస్ట్ ఏం చేశానంటే జస్ట్ 2 చపాతీస్‌తో స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే 2 చపాతీస్‌తో స్టార్ట్ చేసి అసలు నా బాడీ ఆ 2 చపాతీస్‌కి తట్టుకోగలుగుతుందా? లేకపోతే ఇంకా ఫుడ్ తినాలి అని అనిపిస్తుందా అని ఫస్ట్ అయితే 2 చపాతీస్‌తో స్టార్ట్ చేశాను. సో కొన్ని డేస్ అట్లా చేసిన తర్వాత ఏమైంది అంటే ఇంతకుముందు రైస్‌కి అలవాటైపోయిన నా బాడీని కంప్లీట్‌గా జస్ట్ చపాతీస్‌కి టర్న్ చేసుకున్నాననమాట. జస్ట్ అయి మాత్రమే తింటూ. సో నేను ఏం చేసేదాన్ని అంటే బ్రంచ్‌కి 2 చపాతీసే తినేదాన్ని. ఆల్సో డిన్నర్‌కి కూడా 2 చపాతీసే తినేదాన్ననమాట. బట్ నేను ఏం చేసేదాన్ని అంటే కర్రీ ఉంటుంది కదా! కర్రీ ఎక్కువ కన్జ్యూమ్ చేసేదాన్ని. లైక్ కర్రీస్ కూడా నేను ఎట్లా చేసుకునేదాన్ని అంటే క్యారెట్ కర్రీ, బీట్రూట్ కర్రీ, కాలీఫ్లవర్ కర్రీ ఇట్లాగా హెల్త్‌కి మంచి కర్రీస్ ఉంటాయి కదా! కూరగాయలు ఉంటాయి కదా! ఆ కూరగాయలు మాత్రమే చేసుకునేదాన్ని అనమాట. సో అట్లాగా నేను ఏం చేసేదాన్ని అంటే ఒకవేళ చపాతీస్ నాకు సరిపోవట్లేదు అని అనిపించిన కర్రీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాను కాబట్టి నా డైట్ అనేది బ్యాలెన్స్ అయిందనమాట. సో నాకు ఫుడ్ క్రేవింగ్స్ ఇంకా ఎక్కువ వచ్చేవి కాదు. ఆల్సో ఇన్ కేస్ ఎప్పుడైనా నాకు తినాలి అని అనిపిస్తే మా మమ్మీ డ్రై ఫ్రూట్ లడ్డూస్ చేసేది. అవి కూడా ఎట్లా అంటే ఓన్లీ నట్స్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి అంతే, ఇంకేమీ యాడ్ చేయదు ఎక్స్ట్రాగా. సో డ్రై ఫ్రూట్ లడ్డు కన్జ్యూమ్ చేసేదాన్ని. ఆల్సో ఫ్రూట్స్, చాలామందికి ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండదు, బట్ నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక కైండ్ ఆఫ్ ఫ్రూట్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. సో నేనైతే ఫ్రూట్స్ బాగా తింటాను. ఇంకా నాకు ఎప్పుడు ఆకలేసినా నేను ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేసేదాన్ని. ఇంకా ఇట్లాగా డైట్ అనేది కొన్ని మంత్స్ దాకా ఫాలో అయ్యాను. మీరు నమ్మరు, జస్ట్ 3 మంత్స్‌లో నేనైతే చాలా డిఫరెన్స్ చూశాను నా బాడీలో. నాకు కొంచెం బెల్లీ ఫ్యాట్ కూడా ఉండేదన్నమాట. సో వర్కౌట్స్ అనేవి నాకైతే బాగా హెల్ప్ అయినాయి. ఆల్సో ఈ రైస్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం వల్ల కూడా నా పొట్ట అయితే చాలా తగ్గిందనమాట. 4 మంత్స్‌కి అట్లాగా నా బాడీలో అయితే కంప్లీట్ చేంజ్ చూశాను. చాలా వరకు చేంజెస్ వచ్చినాయి. ఇంకా ఆ చేంజెస్ అనేవి చూసిన తర్వాత ఇంకా మోటివేషన్ వచ్చిందనమాట నాకు. ఇంకా అట్లాగా పర్ వీక్ అట్లాగా వెయిట్ చూసుకునేదాన్ననమాట. అట్లాగా ఇంకా ఈ వర్కౌట్స్, డైట్ ఇవన్నీ చేస్తూ నేను నా బాడీలో అయితే చేంజెస్ బాగా చూశాను. వీక్‌కి, మంత్‌కి అట్లాగనే నా బాడీలో చేంజెస్ వచ్చినాయనమాట. అట్‌లీస్ట్ కొన్ని కేజెస్ కాకపోయినా అట్‌లీస్ట్ 1 కేజ్ అట్లాగా చేంజెస్ అయితే చూశాను నేను వెయిట్ చూసుకున్న ప్రతిసారి. ఇంకా అట్లాగా వెయిట్ చేంజ్ అనేది చూడడం వల్ల నాకేమైందంటే ఇంకా మోటివేషన్ వచ్చిందనమాట. ఇంకా ఆ మోటివేషన్ తోటి నేనైతే కంటిన్యూస్‌గా 6 మంత్స్ అయితే ట్రై చేశాను. 6 మంత్స్ ట్రై చేసిన తర్వాత నేను ఆల్మోస్ట్ 66 నుంచి 52 వరకు వచ్చేసాను. విచ్ ఈస్ లైక్ 14 కేజెస్ ఆల్మోస్ట్. ఎప్పుడు స్టార్ట్ చేశాను అని అంటే డిసెంబర్ 2020లో స్టార్ట్ చేసినట్లున్నాను నేను డైట్. 1 సెకండ్ ఐ విల్ షో యూ ద లిస్ట్ ఆల్సో. నేను వెయిట్ చూసుకున్న ప్రతిసారి ఏం చేసేదాన్ని అంటే నోట్ డౌన్ చేసుకునేదాన్ని ఫోన్ నోట్స్‌లో. సో అందులో ఉంటుందన్నమాట నేను డైట్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఏంటి అని చెప్పి. ఐ విల్ షో యూ దట్. ఓకే. ఒకవేళ మీరు ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది నా హైట్ ఇది. ఇక్కడ నేను నోట్ డౌన్ చేసుకున్నాను అనమాట. ఇంత వెయిట్ ఉన్నాను నవంబర్లో, ఇంత వెయిట్ ఉన్నాను. డైట్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అంటే డిసెంబర్ 2021లో స్టార్ట్ చేశాను అనుకుంటా. ఓకే, డిసెంబర్ 2021 నుంచి స్టార్ట్ చేశాను నా డైట్. ఇంకా అట్లానే వెయిట్ చూసుకున్న ప్రతిసారి నోట్ చేసుకునేదాన్ని అనమాట. ఇట్లాగా ఇప్పటికీ నేనైతే నోట్ చేసుకుంటున్నాను. ఇప్పటికీ ఇది ఇప్పుడు 2026 అనమాట ఇది. ఇప్పటికీ నేనైతే నోట్ చేసుకుంటున్నాను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అని చెప్పి. ఇప్పుడు ఏమైంది, ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల నా బాడీ ఏంటంటే కంప్లీట్ రైస్ అవాయిడ్ చేసేయడం వల్ల దానికి అలవాటు అయిపోయిందనమాట. ఇంకా నా బాడీ రైస్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇట్లాగా ఉంటే కాదు కదా, ఇంకా ఆల్మోస్ట్ ఇట్లా ఉంటే
కాదు కదా, అట్లీస్ట్ కొంచెమైనా రైస్ కన్జ్యూమ్ చేయాలి, కొంచెమైనా అలవాటు చేయాలి బాడీకి అని చెప్పి ఇంకా మళ్ళీ అప్పటి నుంచి నేను అనుకున్న ఒక టార్గెట్ వెయిట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ డైట్ ప్లాన్ అనేది షిఫ్ట్ చేశాను అన్నమాట ఇంకొక ప్లాన్కి. ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు ఇంట్లో ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా కానీ ఆ బ్రేక్ఫాస్ట్ తినేసేదాన్ని అనమాట. లైక్ ఎయిదర్ ఇట్ కెన్ బి ఇడ్లీ, దోశ, ఉప్మా, ఎనీథింగ్ యాడ్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను, బట్ ఆయిల్ ఫుడ్ అయితే తినను. లైక్ పూరి, బోండా, ఈ ఆయిల్ ఫుడ్ అయితే అప్పటికి స్టార్ట్ చేయలేదు. సో ఏమైంది, ఇంకా ఇట్లాగా బ్రేక్ఫాస్ట్ అనేది ఇంక్లూడ్ చేశాను. బట్ లంచ్ అండ్ డిన్నర్ మాత్రం చపాతీసే చేసేదాన్ని అనమాట. ఇంకా అట్లాగా కొన్ని డేస్ అవ్వంగా, కొన్ని మంత్స్ అట్లాగా గడవంగా ఏమైంది, లాక్డౌన్ పోతుంది, చిన్నగా ఫంక్షన్లు జరుగుతున్నాయి, బయటకు వెళ్తున్నాము, బయట ఫుడ్ యాక్సెస్ ఉంటుంది, ఇట్లాగా అన్నీ ఉంటాయి. ఆల్సో ఇన్ని డేస్ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నేను బాడీని అంత స్ట్రెస్ కూడా చేయలేదు. ఇంట్లోనే ఉంటాం, ఏం చేస్తాం, మహా అయితే తింటాం, వర్క్ చేసుకుంటాము. అప్పుడు నేను ఇంకా చదువుకుంటున్నాను కాబట్టి నాకు క్లాసెస్ ఉండేవి. ఆ క్లాసెస్ కూడా ఫుల్గా జరిగేవి కాదనమాట. సో ఆ క్లాసెస్ ఉండేవి అంత బాడీ అంత స్ట్రెస్ అయ్యేది కాదనమాట. నాకు లాక్డౌన్ బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే అంత స్ట్రెస్ కూడా నేను తీసుకునేదాన్ని కాదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ అంటే అంత ఎనర్జీ వేస్ట్ అయ్యేది కాదు. నేనేం చెప్పాలనుకున్నా అంటే ఇంట్లో అంతగా ఎక్కువ పనులు కూడా చేయము కాబట్టి అంత ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అయ్యేది కాదు. సో నా డైట్కి నాకు 2 చపాతీస్ నన్ను రోజంతా కొంచెం యాక్టివ్గా ఉండగలిగనిచ్చాయి. సో ఇదైతే నేను చెప్పాలి అనుకున్నాను. అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ అట్లాగా ఇంకా చిన్నగా లాక్డౌన్ పోతుంది, కాలేజ్ స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇట్లాగే ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనమాట. అందుకని చెప్పి కొంచెంగా అలవాటు చేసుకోవాలి అని చెప్పి కొంచెం రైస్ అయితే నా డైట్లోకి ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇప్పుడు కంప్లీట్గా అవాయిడ్ అయితే ఖచ్చితంగా చేయలేము, ఎందుకంటే బిర్యానీ, పులావ్ ఇవన్నీ తినాలి కదా. సో ఖచ్చితంగా అవాయిడ్ అయితే చేయలేము. అందుకని చిన్నగా కొంచెం యాడ్ చేసుకున్నాను నా డైట్లోకి. సో అట్లాగా ఇప్పుడైతే నేను రైస్ కూడా యాడ్ చేసుకొని రైస్ కూడా తింటాను అనమాట. ఇంకా నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ నేను ఫాలో అవుతాను. ఎర్లీ మార్నింగ్ సూర్య నమస్కారాలు చేస్తాను, వర్కౌట్స్ చేస్తాను, ఇవన్నీ చేస్తాను అనమాట. జస్ట్ టు మెయింటైన్ ద బాడీ, ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండటానికి మాత్రమే. అయితే నేను అరౌండ్ 50 kgsకి వచ్చాను. సో నేనేమనుకుంటున్నా అంటే నా హైట్కి నేను 52 kgs వరకు ఉండొచ్చు అనమాట. సో నేను ఈ పర్టికులర్ రేడియస్లోనే ఉండాలి అని అనుకుంటున్నాను, విచ్ ఈజ్ లైక్ 48 to 52 ఈ పార్ట్లోనే ఉండాలి అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరెవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటుంటే ఇది నేను ఫాలో అయిన డైట్ ప్లాన్. మీ బాడీని బట్టి మీకు వేరే డైట్ ప్లాన్ ఉండొచ్చు. సో అది ఎవరం చెప్పలేమన్నమాట. ఇప్పుడు నాకు జరిగినట్లే నేను ఫాలో అయ్యేవే మీరు ఫాలో అవ్వచ్చు, బట్ వీ కాంట్ అష్యూర్ మీరు వెయిట్ లాస్ అవుతారు అవ్వరు అని చెప్పి ఐ కాంట్ అష్యూర్. ఎందుకంటే నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే వెళ్ళా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు ఒక వర్కౌట్ ప్లాన్ సక్సెస్ అయింది. నాకైతే నేను ఇట్లా కాదు, ఇట్లా ట్రై చేద్దాము అని చెప్పి నేను ఒక ప్లాన్ అయితే అనుకున్నాను. నాకు ఆ ప్లాన్ వర్కౌట్ అయిందనమాట. సో అట్లాగా పర్సన్ టు పర్సన్ కూడా వేరీ అవుతుంది. సో మనం చెప్పలేమన్నమాట ఎవరికి ఏది వర్క్ అయ్యిద్ది ఏంటి అని చెప్పి. నేనేమి అంటానంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నాకు వర్క్ అయిన ప్లాన్ ఇది. సో మీ బాడీని బట్టి మీకు ఒక ప్లాన్ ఉంటుంది. బట్ మేము కూడా ఇట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే ఫాలో అవుతాము అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేనేం చెప్తానంటే ఇలాంటి వెయిట్ లాస్ జర్నీలో జస్ట్ డైట్ ఫాలో అయితే వెయిట్ లాస్ ఉండదు. మీరు ఖచ్చితంగా వర్కౌట్స్ కూడా చేయాలి. అది జిమ్కే వెళ్ళి చేయాలి అని ఏమీ రూల్ లేదు. నేనైతే జిమ్కి అస్సలు వెళ్ళలేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు జిమ్కి. సో నాకు తెలిసిన కొన్ని వర్కౌట్స్ యూట్యూబ్లో సర్చ్ చేసి ఇప్పుడు నాకు మెయిన్ కన్సర్న్ ఏంటి, బెల్లీ ఫ్యాట్కి ఎలాంటి వర్కౌట్స్ చేయాలి ఏంటి అని చెప్పి యూట్యూబ్లో సర్చ్ చేశాను. మనకి చాలా ఉంటాయి వర్కౌట్ వీడియోస్ చాలా ఉంటాయన్నమాట. ఆ వర్కౌట్ వీడియోస్లో మీకు నచ్చింది మీరు చేయగలరు అని అనుకున్నవి సెలెక్ట్ చేసుకొని అవి ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీకు అవి వర్క్ అవ్వట్లేదు అని అనిపిస్తే ఇంకొక వీడియో చూడండి, ఇంకొక సెట్ ట్రై చేయండి, అట్లాగా మార్చుకుంటూ ఉండండి.
ఇప్పుడు నేను 6 మంత్స్లో తగ్గిపోయాను అని చెప్పి మీరు కూడా 6 మంత్స్లోనే తగ్గాలి అని అయితే రూల్ లేదు. ప్యూర్గా నన్ను మాత్రమే నమ్ముకున్నాను అనమాట. నేను ఇది చేయగలుగుతాను అని చెప్పి నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకున్నాను. అది 200 గ్రామ్స్ అయినా అవ్వండి, 500 గ్రామ్స్ అయినా అవ్వండి, కేజీ తగ్గినా కానీ మీకు అది మోటివేషన్ లాగానే ఉంటుందన్నమాట. సో మీరైతే ట్రై చేయండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారు. ఇన్ కేస్ మీరు అవ్వాలి అని అనుకుంటుంటే. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కమెంట్స్లో చెప్పండి. ఐ విల్ ఆల్వేస్ రిప్లై. అండ్ ఆల్సో మీకు నేను ఏం ఫాలో అయ్యాను, నేను చెప్పినట్టు నా మెయిన్ కన్సర్న్ వెయిట్ లాస్ అవ్వడం అండ్ బెల్లీ ఫ్యాట్ అనమాట. సో నేను వాటికి తగ్గట్టుగానే వర్కౌట్స్ కూడా ప్లాన్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఆ వర్కౌట్స్ లిస్ట్ కూడా కావాలి అని అంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లోనో కమెంట్లోనో మీకైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకున్నాను అంటే నేను ఏం డైట్ ఫాలో అయ్యాను, నాకేం వర్క్ అయింది అని చెప్పి మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.